చికెన్ షవర్మా కావాల్సిన 1 కప్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ షుగర్, బ్లాక్ పెప్పర్, ఎగ్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ బాగా బీట్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకొని మనం తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. మైదా నేను అందాజుగా వేస్తున్నాను, మెజర్మెంట్ ఏం లేదు, నేను అందాజుగానే చేస్తాను. రుచికి తగినంత సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అంత పలసగా లేకుండా అంత గట్టిగా లేకుండా మధ్యగా. ఇప్పుడు మనకు చికెన్ శుభ్రంగా చేసి పెట్టుకున్న చికెన్ కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకోవాలి. గరం మసాలా, చాట్ మసాలా, జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, యోగర్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఇవన్నీ వేసి ఒక కచ్చపచ్చగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఉడకనిచ్చుకోకూడదు, కొంచెం క్రంచీగా ఉండేదానికి ఒక 2-3 నిమిషాలు అటు కలబెట్టాలి అంతే. ఇప్పుడు మోజరెల్లా చేసుకోవాలి. చేసుకొని ఇలా మెల్ట్ అయిన తర్వాత బంద్ చేసేయాలి గ్యాస్ బంద్ చేసి మనం ఈ పిండిని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పిండి దోశ పోసుకొని, దోశ మాత్రమే మైదా దోశ, దీన్ని దోశ పోసుకొని ఇలా అన్ని దోశలు మాదిరిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పలసగా వేసుకోవాలి, మందంగా ఉండకూడదు. ఇలా ఇవన్నీ ఇలా చేసి పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఈ దోశ 2గా పొళ్ళు చేసి పొళ్ళ మీద ఈ చికెన్ మనం స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ సమోసా మాదిరి పొళ్ళు చేయాలి. ఇలా పొళ్ళు చేసుకోవాలి సమోసా మాదిరిగా. దీనికి గార్నిష్ కోసం కొద్దిగా చీజ్ వేసుకోవాలి పైన. ఇలా చేసి పెడితే పిల్లోళ్ళకు ఎంత ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా చాలా బాగుంటాయి. దోశ మాదిరిగా 2 పొళ్ళు చేయాలి. ఇది ఎట్లా అన్నీ ఇలాగా స్టఫ్ చేసుకోవాలి అంతే. 2-3 నిమిషాలు ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని తినడమే. చీజ్ మెల్ట్ అయ్యే తక్కువ. అది సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది, టేస్టీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.